హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ సుజీ। ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ వచ్చేసి నా డే 2 ఊటీ సైట్ సీయింగ్ గురించి అయితే కనుక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను। నా డే 1 వచ్చేప్పటికి నేను 11 o'clock అయితే కనుక హోటల్కి రీచ్ అయ్యానండి। ఆ తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి చూసుకుని నేనైతే కనుక కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాను। ఇది వచ్చేసి నా డే 2 అనమాట। ఇవాళ నేను ఒక 1 day బస్ సైట్ సీయింగ్ అయితే కనుక ప్లాన్ చేసుకున్నానండి। ఇది వచ్చేప్పటికి ఊటీ కన్నూరు రూట్ అనమాట। ఈ 1 day సైట్ సీయింగ్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 250 రూపీస్ అండి। ఈ టికెట్స్ వచ్చేప్పటికి మనకి బస్ స్టాండ్లో ఉన్న కమర్షియల్ రోడ్లో చాలా ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు, అక్కడైతే కనుక ఇష్యూ చేయడం జరుగుతుంది। అలాగే ఆన్లైన్లో కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది। దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది। అలాగే ఈ సైట్ సీయింగ్లో వాళ్ళు మనకి అన్ని మేజర్ ప్లేసెస్ అయితే కనుక విజిట్ చేపిస్తారండి। ఒక్కొక్క ప్లేస్లో మనకి 1 hour టైం అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది। ఆ టైంలో మనం ఆ ప్లేస్ విజిట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ అయితే కనుక రావాల్సి ఉంటుంది అనమాట। దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో ఇస్తాను। వీడియో అయితే కనుక లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఈ 1 day ఊటీ కొన్నూరు రూట్ గురించి అయితే కనుక ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది। అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా సోషల్ మీడియాలో కానీ నా వాట్సాప్ కానీ మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను। ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి। వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। మీరు షేర్ చేయడం వల్ల ఇంకా చాలామందికి వీడియో రీచ్ అవుతుంది, బడ్జెట్లో ట్రావెల్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది। ఊటీ టౌన్లో ఉన్న మేజర్ రోడ్లు వచ్చేప్పటికి 4 రోడ్లు అండి। ఒకటి ఊటీ లేక్ రోడ్డు, 2 ఊటీ మైసూర్ వెళ్ళే రోడ్డు, 3 కమర్షియల్ రోడ్డు, 4 ఊటీ కోయంబత్తూర్ రోడ్ అనమాట। ఈ కమర్షియల్ రోడ్ వచ్చేప్పటికి అన్నిటికీ కనెక్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చండి। ట్రావెల్కి సంబంధించిన టూర్ ఆపరేటర్లు అందరూ కూడా ఈ కమర్షియల్ రోడ్ నుంచే వాళ్ళ ప్యాకేజ్లు అయితే కనుక స్టార్ట్ చేస్తారు। షేరింగ్ బస్ కానివ్వండి, క్యాబ్స్ కానివ్వండి, ఏదన్నా సరే మీకు అలాగే హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ ఇవన్నీ కూడా ఈ కమర్షియల్ రోడ్లోనే ఉంటుంది। ఆల్మోస్ట్ ఒక 2.5 kilometers వరకు ఈ రోడ్ ఉంటుందండి, అంటే హైవే వెళ్ళే వరకు అనమాట। కంప్లీట్గా మీకు అన్నీ కూడా ఈ రోడ్లో అవైలబిలిటీ ఉంటుంది। ఊటీలో బైక్ రెంట్ అయితే కనుక ఎవరు కూడా ఇవ్వడం లేదనమాట। ఊటీ టౌన్తో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ మనం విజిట్ చేయాలంటే కనుక మనకున్న ఆప్షన్స్ వచ్చేప్పటికి ట్యాక్సీ బుక్ చేసుకోవాలి, లేకపోతే కనుక ఈ షేరింగ్ బస్ అయితే కనుక బుక్ చేసుకుని ఆ ప్లేసెస్ విజిట్ చేయడానికి ఆప్షన్ ఉందన్నమాట। పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే కనుక ఉంది, కాకపోతే ఫ్రీక్వెంట్గా అయితే కనుక ఆ ప్లేసెస్కి వెళ్ళదు, మళ్ళీ చాలా లాంగ్ డిస్టెన్స్ గ్యాప్ కూడా ఉంటుందన్నమాట బస్ స్టాప్ నుంచి మనం విజిట్ చేసిన ప్లేసెస్। కాబట్టి బెస్ట్ వే వచ్చేప్పటికి మనం ఒక షేర్ బస్ కానీ, ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఒక ట్యాక్సీ కానీ బుక్ చేసుకుని వెళ్ళడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఊటీలో। ఈ ఊటీ ట్రిప్ నేను సెప్టెంబర్ 1st వీక్లో చేయడం జరిగింది। ఇక్కడ రావడానికి ఎలాంటి ఈ పాస్ కానీ, కోవిడ్ RT-PCR టెస్ట్ కానీ, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ అవసరం లేదు, ట్రావెల్ మొత్తం నార్మల్గానే ఉంది। కమర్షియల్ రోడ్లో మీకు చాలామంది టూర్ ఆపరేటర్లు అయితే కనుక ఉంటారు। నేను 1 day ఊటీ కొన్నూరు సైట్ సీయింగ్ బస్ ట్రిప్ అయితే కనుక బుక్ చేసుకున్నానండి। YBM టూర్స్ అండ్ ట్రావెల్స్లో అయితే కనుక నేను టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది। ఆల్మోస్ట్ అన్ని ట్రావెల్ వాళ్ళు కూడా సేమ్ కాస్టే తీసుకుంటారండి, ఎక్స్ట్రా అయితే కనుక ఏమి తీసుకోరు। 1 day సైట్ సీయింగ్ కాస్ట్ వచ్చేప్పటికి షేరింగ్ బస్కి ఒక టికెట్ 250 రూపీస్ అండి। 1 day సైట్ సీయింగ్ ట్రిప్ వచ్చేప్పటికి మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6:30కి అంతా ఎండ్ అయిపోతుంది। మీరు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీ హోటల్ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుంటారండి। ఈవినింగ్ ట్రిప్ అయిపోయిన తర్వాత మీ హోటల్ దగ్గర డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది। బుకింగ్ వచ్చేప్పటికి ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు వచ్చేసి మీరు 1 day బిఫోర్ కానీ, లేకపోతే మార్నింగ్ ఒక 2 hours బిఫోర్ కానీ వచ్చి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఊటీ కొన్నూరు సైట్ సీయింగ్ మీరు కార్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక 4 seater కార్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు మినిమం 2500 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారు। అదే కొద్దిగా 6 seat కార్స్ వచ్చేప్పటికి ఇన్నోవా లాంటి మోడల్స్కి అయితే కనుక 3600 రూపీస్ అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది। ఒకవేళ మీరు డిఫరెంట్ రూట్స్ తీసుకుంటే రేట్ అనేది చేంజ్ ఉంటుందన్నమాట। ఇది కాకుండా మీకు ఇంకొక బెస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆటో అండి। మీరు ఫ్యామిలీతో వచ్చి బడ్జెట్లో ఈ సైట్ సీయింగ్ ట్రిప్ కంప్లీట్ చేయాలంటే కనుక ఆటో తీసుకోండి। ఊటీ లేక్ రోడ్ ఎంట్రన్స్లో మనకి ఆటో వాళ్ళు అయితే కనుక అవైలబిలిటీ ఉంటారు। వాళ్ళు 1 day సైట్ సీయింగ్ అయితే కనుక మినిమం 1000 రూపీస్ నుంచి అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి। మీరు 4 members ఉన్నా 6 members ఉన్నా కాస్ట్ అయితే కనుక ఒకటేనండి, 1000 రూపీస్ మినిమం అనమాట। డిఫరెంట్ రూట్ని బట్టి ఈ అమౌంట్ అయితే కనుక చేంజ్ అవుతుంది। దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కనుక ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి। వాళ్ళైతే కనుక మీరు సెలెక్ట్ చేసిన రూట్ని బట్టి కాస్ట్ చెప్తారనమాట। నా 1 day ఊటీ కొన్నూరు సైట్ సీయింగ్ ట్రిప్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది। నేను మార్నింగ్ ఒక 2 hours ముందు వచ్చేసి పాయింట్లో టికెట్ అయితే కనుక బుక్ చేసుకున్నాను। టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 250 రూపీస్ అనమాట। నా హోటల్ దగ్గరకు వచ్చి వాళ్ళు పికప్ చేసుకోవడం జరిగింది। ఈ 1 day సైట్ సీయింగ్ ట్రిప్లో వాళ్ళు విజిట్ చేపిస్తున్న ప్లేసెస్ ఏంటో ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను।
ఊటీ కున్నూరు 1 డే సైట్ సీయింగ్ బస్ ట్రిప్లో వాళ్ళు మనకు చూపిస్తున్న ప్లేసెస్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేప్పటికి దుద్దబేడ పీక్, బొటానికల్ గార్డెన్, ఊటీ షాపింగ్ ఏరియా, బోట్ హౌస్, వ్యాలీ వ్యూ, మెడ్రాస్ రెజిమెంటల్ సెంటర్, సిమ్స్ పార్క్, విల్లింగ్టన్ జింకానా క్లబ్, ల్యాంప్స్ రాక్, డాల్ఫిన్ నోస్, కున్నూరు షాపింగ్ ఏరియా, క్యాథరిన్ ఫాల్స్, టీ గార్డెన్. ఈ ప్లేసెస్ అయితే కనుక వాళ్ళు విజిట్ చేపిస్తున్నారండి. ఇందులో దుద్దబేడ పీక్ వచ్చేప్పటికి లాక్డౌన్ వల్ల క్లోజ్లో ఉందన్నమాట. అలాగే ఇంకొన్ని ప్లేసెస్ కూడా క్లోజ్లో ఉన్నాయండి లాక్డౌన్ వల్ల. ఆ ప్లేసెస్ తప్ప మిగతా ప్లేసెస్ అయితే కనుక వాళ్ళు విజిట్ చేపిస్తారండి ఈ ట్రిప్లో. ట్రిప్ కాస్ట్ వచ్చేప్పటికి 250 రూపీస్ అండి. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 లోపు అయితే కనుక ట్రిప్ ఎండ్ అయిపోతుంది. ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 225 రూపీస్ ఆన్లైన్లో చూపిస్తుంది. ట్యాక్స్ అన్ని కలిపేప్పటికి 250 రూపీస్ అవుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేప్పటికి ఊటీ లేక్ అండ్ బోట్ హౌస్ అనమాట. ఇక్కడ ఒక 1.5 అవర్ టైం అయితే కనుక వాళ్ళు ఇస్తారండి. ఈ 1.5 అవర్లో మనం ఈ ప్లేస్ విజిట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ బస్ పాయింట్కి వచ్చేస్తే సెకండ్ ప్లేస్కి అయితే కనుక తీసుకెళ్తారు. ఈ 250 రూపీస్ టికెట్లో వాళ్ళు మనకిస్తున్న సర్వీస్ వచ్చేటప్పటికి మనల్ని హోటల్ దగ్గర పికప్ చేసుకుని ఒక్కొక్క విజిటింగ్ ప్లేస్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ తీసుకెళ్ళి లాస్ట్లో మనల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేసే వరకు వాళ్ళ సర్వీస్ అనమాట. మధ్యలో ఎక్కడైనా సరే ఎంట్రీ టికెట్స్ ఉంటే కనుక ఆ టికెట్కి అలాగే ఏదైనా యాక్టివిటీ చేస్తే వాటికి సంబంధించిన అమౌంట్ ఇంకా మన ఫుడ్కి సంబంధించిన అమౌంట్ కూడా మనమే పే చేసుకోవాలండి. వాళ్ళు ఎలాంటి అమౌంట్ అయితే కనుక ఎంట్రీ టికెట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఫుడ్ కానీ పే చేయరు. ఊటీ లేక్ ఎంట్రన్స్ కాస్ట్ వచ్చేప్పటికి 15 రూపీస్ అనమాట. స్టిల్ కెమెరా ఉంటే 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఒకవేళ వీడియో కెమెరా అయితే కనుక 150 రూపీస్ అండి. బోట్ రైడ్కి వచ్చేప్పటికి ఎక్స్ట్రా కాస్ట్ అండి. ఇన్సైడ్లో కౌంటర్ ఉంటుంది అనమాట, అక్కడైతే కనుక టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది బోట్ రైడ్స్కి. ఈ వీడియోలో నేను విజిట్ చేసిన అన్ని ప్లేసెస్ని కొద్దిగా షార్ట్గానే మీకు చూపిస్తానండి. వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల అన్ని ప్లేసెస్ని మీకు ఈ వీడియోలో చూపించాలి కాబట్టి ప్రతి ప్లేస్ని కూడా కొద్దిగా షార్ట్గా నేను తగ్గించి మీకైతే కనుక చూపిస్తాను. ఇక్కడ బోట్ రైడ్స్ వచ్చేప్పటికి 30 మినిట్స్కి మినిమం 250 రూపీస్ నుంచి టికెట్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న బోట్ బట్టి ఈ టికెట్ రేట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మీరు ఏ టికెట్ అయితే కనుక తీసుకున్నారో అదే టికెట్ అమౌంట్ని మళ్ళీ ఇక్కడ డిపాజిట్ కింద పే చేయాల్సి ఉంటుంది. మీ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమౌంట్ అయితే కనుక మీకు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. లోపల మీకు షాపింగ్ సెంటర్ కూడా అవైలబిలిటీ ఉందండి. షాపింగ్తో పాటు ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే కొన్ని 3D అండ్ 60, 70 ఇలాంటి సినిమా థియేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న షార్ట్స్ అయితే కనుక అందులో వాళ్ళు ప్లే చేస్తున్నారు. దానికి సపరేట్గా మన అమౌంట్ అయితే కనుక పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఆ రైడ్ కూడా చేయొచ్చనమాట. ఇంకా వచ్చేప్పటికి బోట్ రైడ్స్ వచ్చేప్పటికి ఫేమస్ అండి. మీకు మినిమం బోట్ రైడ్స్ వచ్చేప్పటికి 250 రూపీస్ స్టార్ట్ అవుతుంది. పెడల్ బోట్స్ ఇంకా మోటార్ బోట్స్ వచ్చేప్పటికి 350, 450, 550, 750 ఇలాగా 1400 రూపీస్ దాకైతే కనుక కాస్ట్ ఉందన్నమాట. మీకు ఏ బోట్ కావాలనుకుంటున్నారో ఆ బోట్ అయితే కనుక మీరు చూసుకుని ఆ కౌంటర్లో ఆ టికెట్ తీసుకుని ఆ పాయింట్కి వెళ్ళేసి మీరు ఆ టికెట్ని అయితే కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు బోట్ రైడ్ అయితే కనుక ఫినిష్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తారండి. అలాగే ఇక్కడ మీకు ఒక 2 అవర్స్ అయితే కనుక టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. బట్ వాళ్ళు మనకి ఒక 1.5 అవర్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ మీరు ఇక్కడ లోకల్గా ఇక్కడ దగ్గరలో ఉంటే కనుక మీరు మళ్ళీ తర్వాత ఒకసారి సపరేట్గా అయితే కనుక ఇది విజిట్ చేయండి. ఒక మంచి ప్లేస్ అనమాట. అలాగే ఒక మంచి ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి మంచి సీనరీస్ చూడడానికి చాలా బాగుంటుందండి ఊటీ లేక్ అండ్ బోట్ హౌస్ అయితే కనుక. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే కనుక నేను ఊటీ విజిట్ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా రెయినీ సీజన్ అయితే కనుక ఉందండి. కాసేపు రెయిన్ పడుతుంది, కాసేపు ఎండ వస్తుంది, మళ్ళీ రెయిన్ పడుతుంది అనమాట. వెదర్ అయితే కనుక చాలా డిఫరెంట్గా ఉందండి. బోట్ రైడ్స్తో పాటు గేమ్ సెక్షన్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఈ గేమ్ సెక్షన్లో చాలా రకాల గేమ్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయి పిల్లల కోసం. కాస్త టైం అయితే కనుక పిల్లలకి ఇక్కడ స్పెండ్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్ అండి. ఇక్కడ వాళ్ళు 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైం అయితే కనుక మనకి ఇస్తున్నారు. ఈ 1 అవర్లో విజిట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ అయితే కనుక వచ్చేయాలి. బొటానికల్ గార్డెన్కి ఎంట్రన్స్ కాస్ట్ వచ్చేప్పటికి 50 రూపీస్ అండి 1 పర్సన్కి. ఒకవేళ కెమెరా ఉంటే కనుక స్టిల్ కెమెరా 50 రూపీస్, వీడియో కెమెరా అయితే కనుక 100 రూపీస్ అనమాట. ఊటీ బొటానికల్ గార్డెన్ వచ్చేసి 1897లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 55 ఎకరాస్ అయితే కనుక దీని ప్లేస్ అనమాట. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అన్ని డేస్లో ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ మనం స్పెండ్ చేయడానికి ఒక 2-3 అవర్స్ అయితే కనుక చాలా బాగుంటుందండి ఫ్యామిలీతో. అలాగే ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి ఫ్యామిలీతో కాస్త టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అనమాట ఊటీలో. ఇక్కడ కొన్ని రేర్ ట్రీస్ కూడా గ్రో అవుతుంటాయండి. అందులో మనకి కొన్ని మంకీ ట్రీస్ అనమాట, అంటే మంకీ పజిల్ ట్రీ అంటారు. అలాగే పేపర్ బార్ ట్రీ, ఇలాగ కొన్ని నేమ్స్
థైమ్స్ అయితే కనుక్కున్నాయి అనమాట. స్పైసెస్ ట్రీస్ ఇవన్నీ కూడా చాలా రేర్గా ఎక్కడైతే కనుక గ్రో అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనకి ఒక 20 millions ఓల్డ్ ఫోసిలైజ్డ్ ట్రీ కూడా ఉందన్నమాట. ఇంకా ఇటాలియన్ గార్డెన్స్, ఇంకా చాలా రకాల ఫ్లవర్స్, స్పైసీ ట్రీస్ ఇవన్నీ కూడా ఈ గార్డెన్లో అయితే కనుక మనం చూడటానికి అవకాశం ఉందండి. ఒక మంచి ప్లేస్ అయితే కనుక ఊటీలో ఈ బొటానికల్ గార్డెన్ అనమాట. బొటానికల్ గార్డెన్ లోపల మనకి ఫ్లవర్ గార్డెన్ ఉంటుందండి. అక్కడైతే కనుక చాలా రకాల ఫ్లవర్స్ అయితే కనుక చూడొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. వీటి స్మెల్ కూడా చాలా బాగుందండి. ఒక డిఫరెంట్ అనమాట. బిఫోర్ ఎప్పుడు కూడా నేను ఇలాంటి స్మెల్ అయితే కనుక చూడలేదు, బట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట స్మెల్ కూడా. మీకు ఇక్కడ కొన్ని రకాల ఫ్లవర్ సీడ్స్ అయితే కనుక వీళ్ళు సేల్ చేస్తున్నారండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక అక్కడ మీరు వెళ్ళి కౌంటర్లో అడగండి. కొన్ని రకాల స్పెషల్ ట్రీస్కి సంబంధించిన సీడ్స్ అయితే కనుక సేల్ ఉంది. అలాగే బయట కూడా చాలా వరకు షాప్స్లో అయితే కనుక ఈ సీడ్స్ అయితే కనుక అమ్ముతున్నారు. మీరు అవైతే కనుక తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఇచ్చిన 1 అవర్లో అయితే కనుక బొటానికల్ గార్డెన్ కంప్లీట్గా విజిట్ చేయడానికి కొంచెం టఫ్ అనిపిస్తుంది. అలాగే ఊటీ లేక్ కూడా సేమ్ అంతేనండి. ఒకవేళ మీరు ఇంకొక డే కనుక ఎక్స్ట్రా ఊటీలో ఉన్నట్టయితే కనుక ఊటీ లేక్ అండ్ బొటానికల్ గార్డెన్ రెండు కూడా ఊటీ టౌన్లోనే ఉంటాయి. మీరు నార్మల్గా వచ్చేసి ఒక విజిట్ అయితే కనుక చేసి మీకు కావాల్సినంత సేపు అయితే కనుక టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వ్యాలీ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు వచ్చేప్పటికి 10 రూపీస్ అనమాట. వాళ్ళు 15 to 20 minutes అయితే కనుక టైం ఇస్తున్నారు ఇది చూడటానికి. ఈ వ్యాలీ వ్యూ పాయింట్ వచ్చేసి ఊటీ నుంచి కున్నూరు వెళ్ళే హైవేలో ఉందండి. మనకి ఊటీ నుంచి ఒక 7 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కాటేజెస్ కూడా రెంట్కి ఇస్తారండి. ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు అయితే కనుక డైరెక్ట్గా కాటేజ్ రెంట్కి తీసుకోవచ్చు. 1 dayకి కాటేజ్ రెంట్ వచ్చేప్పటికి 1500 రూపీస్ అయితే కనుక మినిమం అనమాట. మీరు సెలెక్ట్ చేసిన కాటేజ్ని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ అయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ కాటేజ్లు అయితే కనుక ఈ విధంగా ఉన్నాయండి. అలాగే ఈ కాటేజ్ నుంచి మనకి వ్యూ అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట. కింద మనకు కనిపించేదంతా కూడా కెట్టి వ్యాలీ అండి. ఈ వ్యూ అయితే కనుక ఇక్కడ నుంచి ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక మంచి ప్లేస్ అంటే స్టే చేయడానికి ఇదైతే కనుక. ఇక్కడ నుంచి వ్యూ అయితే కనుక చాలా బాగుంటుందండి. కిందంతా కూడా కనిపించేది కెట్టి వ్యాలీ అంటారు. ఇక్కడ నుంచి అయితే కనుక ఒక బ్యూటిఫుల్ నీలగిరి మౌంటైన్స్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. అలాగే మధ్యలో మనకి టాయ్ ట్రైన్ ట్రాక్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ ట్రైన్ అయితే కనుక ఈ మధ్యలోంచి వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది. అలాగే దీని ఇంకొక పేరు ఉందండి. కొన్ని సీజన్స్లో ఈ ప్లేస్ చూడటానికి స్విట్జర్లాండ్ లా ఉంటుంది అనమాట. అలాగే మన ఇండియాలో లార్జెస్ట్ వ్యాలీలో ఇది కూడా ఒక ప్లేస్ అండి. ఇక్కడ టెలిస్కోప్ పాయింట్ కూడా అవైలబిలిటీ ఉందండి. మీరు దాంట్లోంచి ఈ వ్యాలీ మొత్తాన్ని కూడా చూడొచ్చు అనమాట. వాళ్ళ టికెట్ కాస్ట్ అయితే కనుక 20 రూపీస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మెడ్రాస్ రెజిమెంటల్ సెంటర్కి తీసుకెళ్లారండి. కాకపోతే లోపలికి విజిటర్స్ ఎలవ్ అయితే కనుక లేదు. ఓన్లీ వెహికల్ ఎలవ్ మాత్రమే ఉంది. అందుకని వెహికల్లోంచి లోపల ఉన్న ప్లేసెస్ మొత్తం చూపించడం జరిగింది. అలాగే ఇవాళ డిఫెన్స్ మినిస్టర్ అయితే కనుక లోపలే ఉన్నారంట. అందుకని ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్కి అయితే కనుక పర్మిషన్ ఇవ్వలేదండి. కాబట్టి నేను ఈ ప్లేస్ని అయితే కనుక వీడియో అండ్ ఫోటోగ్రాఫ్స్ అయితే కనుక చేయలేకపోయాను. నెక్స్ట్ అక్కడే విల్లింగ్టన్ జింకానా క్లబ్ కూడా వాళ్ళు బస్లోనే చూపించేశారండి. అది కూడా నేను ఫోటోగ్రాఫ్స్ అయితే కనుక తీయలేకపోయాను. నార్మల్గా అయితే కనుక విజిటర్స్కి ఎంట్రీ ఉంటుందండి. కానీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఒక ఫంక్షన్ కోసం అయితే కనుక లోపలికి వచ్చారు. అందుకని లోపల ఒక ఫంక్షన్ కూడా జరుగుతుందన్నమాట. అందుకని ఎలాంటి విజిటర్స్కి అయితే కనుక పర్మిషన్ లేదు. ఓన్లీ వెహికల్స్ ఈ రోడ్ నుంచి పాస్ అవడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి నేను ఈ 2 ప్లేసెస్కి అయితే కనుక వీడియోస్ మిస్ అయ్యానండి. ఊటీ అండ్ కున్నూరు షాపింగ్ సెంటర్స్ వచ్చేప్పటికి క్లోజ్ అండి లాక్డౌన్ వల్ల. ఇంకా పర్మిషన్ అయితే కనుక ఇవ్వలేదు ఓపెన్ చేయడానికి. అలాగే కున్నూరులో ఉన్న సిమ్స్ పార్క్ కూడా క్లోజ్ అనమాట లాక్డౌన్ వల్ల. ఈ 3 ప్లేసెస్ అయితే కనుక స్కిప్ చేయడం జరిగిందండి ఈ ట్రిప్లో. 2:30 తర్వాత కున్నూరు నుంచి టీ గార్డెన్ వెళ్ళే రోడ్లో ఒక రెస్టారెంట్ దగ్గర లంచ్ బ్రేక్ అయితే కనుక ఇచ్చారండి. ఒక 30 to 40 minutes అనమాట. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే కనుక అవైలబిలిటీ ఉంది. కాస్ట్ వచ్చేప్పటికి పర్వాలేదండి, బడ్జెట్లోనే ఉందన్నమాట. మీల్స్ అయితే లేదండి. బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చపాతీ, పొరాటా, ఇంకొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హోటల్ పక్కనే ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ ఉందండి. బై వాక్లో వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. ఒక 15 minutes అయితే కనుక టైం పడుతుంది విజిట్ చేయడానికి.
ఈ ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ దగ్గర టెలిస్కోప్ పాయింట్ అయితే కనుక ఉందండి. మీరు కావాలంటే కనుక దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్ షాప్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ ల్యాంప్స్ రాక్ దగ్గర నుంచి వ్యూ అనమాట. చాలా బాగుందండి వ్యూ అయితే కనుక. కింద మొత్తం కూడా చాలా సిటీ అయితే కనుక మనకు కనిపిస్తుంది. మేటుపాలెం అండ్ కోయంబత్తూరు దాకైతే కనుక కనిపిస్తుంది. బట్ ఐడెంటిఫై చేయడం కష్టమండి. ఇటు సైడ్ అంతా కూడా నీలగిరి పర్వతాలు అండ్ టీ ఎస్టేట్లు అనమాట. చాలా బాగుందండి వ్యూ అయితే కనుక. నెక్స్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి టీ గార్డెన్స్ అండి. మనకి బస్ అయితే కనుక ఇలా టీ గార్డెన్స్ దగ్గర స్టాప్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ మనకి టైం అయితే కనుక ఇస్తారండి. ఈ హాఫ్ అన్ అవర్లో మీరు ఈ టీ గార్డెన్ విజిట్తో పాటు ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ అయితే కనుక తీసుకోవచ్చు. ఈ టీ గార్డెన్స్ మొత్తం కూడా ఓల్డ్ హిందీ యాక్టర్ ముంతాజ్ అని చెప్పేసి ఆవిడకి సంబంధించింది అనమాట. మొత్తం ఏరియా వచ్చేప్పటికి ఒక 2500 ఎకరాస్ అనమాట. మొత్తానికి ఆవిడే ఓనర్ అని చెప్పారు. బట్ వ్యూ అయితే కనుక చాలా బాగుందండి. ఇక్కడ నుంచి అయితే కనుక కంప్లీట్ మనకి నీలగిరి పర్వతాల మీద ఉన్న ఈ టీ ఎస్టేట్ వ్యూ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉందండి. టీ ఫ్యాక్టరీ అయితే కనుక పర్మిషన్ లేదండి విజిటర్స్కి, ఎందుకంటే కోవిడ్ వల్ల. అందుకని టీ ఫ్యాక్టరీ విజిట్ చేయడానికి అయితే కనుక పర్మిషన్ లేకపోవడం వల్ల ఓన్లీ టీ గార్డెన్ మాత్రం విజిట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఫ్యాక్టరీ అవుట్లెట్ షాప్ దగ్గర అయితే కనుక స్టాప్ ఇచ్చారండి. ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ దగ్గర మనకి నీలగిరి స్పైసెస్తో పాటు నీలగిరి ఆయిల్స్, ఇంకా టీ పొడి, ఇంకా హోమ్ మేడ్ చాక్లెట్స్, రెడ్ వైన్, ఇలాంటి కొన్ని ఐటమ్స్ అయితే కనుక ఇక్కడ వాళ్ళు ఫ్యాక్టరీ అవుట్లెట్ కింద సేల్స్ అయితే కనుక చేస్తున్నారు. మీకు కావాలంటే కనుక బై చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు వద్దనుకుంటే కనుక జస్ట్ మీరు విజిట్ అయితే కనుక చేయొచ్చు. అలాగే ఇక్కడ వాళ్ళు టీ అన్నీ కూడా మీకు టేస్ట్ చేయడానికి ఇస్తున్నారండి. మీకు ఒకసారి టేస్ట్ చేసి మీకు నచ్చితేనే ఆ టీ పొడి కానీ, లేకపోతే ఈ ఆయిల్స్ కానీ, మసాలాలు కానీ, లేకపోతే హోమ్ మేడ్ చాక్లెట్స్ కానీ, రెడ్ వైన్ కానీ తీసుకోండి. మీకు నచ్చకపోతే మాత్రం తీసుకోమాకండి. నెక్స్ట్ ప్లేసెస్ వచ్చేప్పటికి డాల్ఫిన్ నోస్ అండ్ క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అండి. ఈ డాల్ఫిన్ నోస్కి వెళ్ళే దారిలోనే ఈ క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అయితే కనుక మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చండి, ఆపోజిట్లో మనకి కనిపిస్తుంది క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అనమాట. అక్కడ దాకా అయితే కనుక బస్సు వెళ్ళదండి, అది వేరే వ్యాలీ ఉందన్నమాట. ఒకవేళ దగ్గరికి వెళ్ళాలంటే కనుక మనం వేరే అటువైపుకి వెళ్ళి కొద్ది ట్రెక్కింగ్ చేసుకుని అయితే కనుక వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మనకి ఇక్కడ లాంగ్ నుంచి అయితే కనుక వ్యూ అనమాట. అలాగే డాల్ఫిన్ నోస్ కూడా టెంపరీ క్లోజ్లో ఉందండి, విజిట్ చేయడానికి లేదనమాట. కాకపోతే వాళ్ళు మెయిన్ గేట్ వరకు అయితే కనుక తీసుకెళ్తున్నారు. అక్కడ నుంచి వ్యూ చూసేసి మళ్ళీ బ్యాక్ అయితే కనుక వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది వచ్చేసి డాల్ఫిన్ నోస్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇదైతే కనుక టెంపరీ క్లోజ్లో ఉందన్నమాట. ఊటీలో కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఇంకా ఓపెన్ చేయలేదండి, క్లోజ్లో ఉన్నాయి. అందుకని ఆ ప్లేసెస్ అయితే కనుక విజిట్ చేయడం కుదరటం లేదు. ఇప్పుడు ఓన్లీ గేట్ వరకు వచ్చానమాట. ఒకవేళ మనం ఓపెన్ చేసి ఉంటే లోపలికి వెళ్తే కనుక ఈ హిల్స్ మొత్తం కూడా మనకి ఒక డాల్ఫిన్ నోస్ షేప్లో అయితే కనుక కనిపిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ డాల్ఫిన్ నోస్ అనేసి పేరు అనమాట. ఈ డాల్ఫిన్ నోస్ నుంచి కూడా వ్యూస్ అయితే కనుక చాలా బాగున్నాయండి. రైట్ సైడ్ వచ్చేప్పటికి మనకి కింద మేటుపాలయంతో పాటు కోయంబత్తూరు వైపు అయితే కనుక టౌన్ అంతా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ఈ నీలగిరి మౌంటైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అదే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక నీలగిరి మౌంటైన్స్లోంచి మధ్యలో ఈ క్యాథరిన్ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. టోటల్గా వ్యూస్ అయితే కనుక సూపర్ అండి. నా 1 డే ఊటీ కున్నూరు బస్ సైట్ సీయింగ్ ట్రిప్ అయితే కనుక కంప్లీట్ అయిపోయి రిటర్న్ జర్నీ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. ఈ 1 డే సైట్ సీయింగ్కి నాకు ఎంత ఎక్స్పెన్స్ అయిందో ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ బస్ టికెట్ వచ్చేప్పటికి 250 రూపీస్ అండి. ఇంకా ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేటప్పటికి ఊటీ లేక్ దగ్గర 15 రూపీస్ పే చేశాను. బొటానికల్ గార్డెన్కి 50 రూపీస్ పే చేశాను. వ్యాలీ వ్యూ పాయింట్కి 10 రూపీస్ అనమాట. అలాగే ఈ బస్సులో మనకు ఒక గైడ్ ఉంటారండి. ఆ గైడ్ ఛార్జెస్ వచ్చేప్పటికి 30 రూపీస్. టోటల్గా ఒక 100 రూపీస్ లోపైతే కనుక నేను ఈ ఎంట్రీ టికెట్స్ అయితే కనుక పే చేశాను. అంటే 250 + 100 వచ్చేప్పటికి 350 రూపీస్ అండి. ఇంకొక 150 రూపీస్ నా లంచ్కి అనమాట. టోటల్గా 500 రూపీస్తో నేను ఈ 1 డే ఊటీ కున్నూరు ట్రిప్ అయితే కనుక కంప్లీట్ చేయడం జరిగింది. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని ఈ ప్లేస్ విజిట్ చేయడానికి అయితే కనుక ఛాన్స్ లేదండి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్ని టైంలో మనకి అవైలబిలిటీ ఉండదు. ప్లస్ లోపలికి అయితే కనుక రావన్నమాట. మనకి టైమింగ్స్ కూడా మిస్ అయిపోతాం. కాబట్టి దాంతో విజిట్ చేయడం కుదరదు. మనం ట్యాక్సీ కానీ లేకపోతే ఇలాగ షేర్ బస్ కానీ లేకపోతే ఆటో కానీ మాట్లాడుకుని ఈ ప్లేసెస్ అయితే కనుక విజిట్ చేయడానికి ఛాన్స్ ఉందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళు ఇంకొక ప్లేస్లో అయితే కనుక స్టాప్ ఇచ్చారండి. అది చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ వ్యాక్స్ వరల్డ్ అనమాట. కొన్ని ప్లేసెస్ స్కిప్ అవ్వడం వల్ల ఇదైతే కనుక కాంప్లిమెంటరీగా యాడ్ చేశారు. మీకు ఒకవేళ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఏమైనా కావాలంటే కనుక ఇక్కడైతే కనుక బై చేసుకోండి. ఒకవేళ వ్యాక్స్ వరల్డ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే అది విజిట్ చేయండి. ఒకవేళ మీకు చాక్లెట్స్ తక్కువ రేట్లో కావాలంటే కనుక కమర్షియల్ రోడ్లో మీకు చాలా షాప్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటాయి. అక్కడ మీకు రీజనబుల్ రేట్లో దొరుకుతాయి. ఇక్కడైతే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది.
ఈ విజిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 7:30కి నా హోటల్ దగ్గర అయితే కనుక డ్రాప్ చేయడం జరిగింది. ఇక్కడతో నా 1 డే ఊటీ కును ట్రిప్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా సోషల్ మీడియాలో కానీ నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.